హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ రైల్వేస్ నుండి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్కు సంబంధించి నోటీస్ అయితే ఇండియన్ రైల్వే బోర్డు వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మొత్తంగా వచ్చేసి చూసుకున్నట్లయితే 32,000 పైచిలుకు వేకెన్సీలకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు 32,438 వేకెన్సీలు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే రైల్వే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ లెవెల్ 1 పోస్టులకు సంబంధించి 32,438 వేకెన్సీలకు గాను మేమైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాము అని చెప్పేసి రైల్వే బోర్డు వాళ్ళు అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా దీనికి వచ్చేసి మరి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చూసుకున్నట్లయితే పాయింట్స్ మెన్, ట్రాక్ మెషిన్, ట్రాక్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటైనరు, గ్రేడ్ 4 ఇలా రకరకాల నోటిఫికేషన్కు సంబంధించి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ప్లస్ ITI ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 10th ఎవరైతే క్వాలిఫికేషన్తో ఇక్కడ పాయింట్స్ మ్యాన్ బి అని కనిపిస్తుంది కదా మీకు, పాయింట్స్ మ్యాన్ అని చెప్పేసి 5058 వేకెన్సీస్. దీనికి అనేది ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కదా మీరు, 10th ప్లస్ ITI చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే గత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే 10th క్లాస్కి సంబంధించి ఇంకా వేకెన్సీస్ ఉండేవి. అవి ఏంటో చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూడండి. బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షాల్ బి మేడ్ ఇన్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్ అసిస్టెంట్ స్టోర్సు, జనరల్ అసిస్టెంట్స్. ఈ పోస్టులకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండేదన్నమాట గత నోటిఫికేషన్లో. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన ఉన్నటువంటి ఈ పోస్టులను అయితే మేమైతే భర్తీ అయితే చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ నోటీసులు అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ 10th క్వాలిఫికేషన్కి ఓన్లీ పాయింట్స్ మ్యాన్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు 10th ఉన్న వాళ్ళు. ITI ఉన్న వాళ్ళు ఈ ఆల్ ట్రేడ్స్కి సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఈ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకైతే అందించడం అయితే జరుగుతుంది అనమాట. అంతవరకు జస్ట్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశోక్ ఎడ్యుకేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.